ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజ వణికిస్తుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పెరిగిన చలితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సిర్పూర్యులో 7.0 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. గిన్నెదరిలో 7.6, అలాగే చాప్రాలలో 8.0, అర్లీటీలో 8.3, బేలలో 8.3, తిర్యానిలో 9.0, పొచ్చెరలో 9.4, బజార్ హత్నూర్లో 9.7, పిప్పల్దరిలో 9.7, ధనూరలో 9.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ముఖ్యంగా ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పొగమంచు సమస్య కూడా ఉంది. పొగమంచుతో ముందున్న వాహనాలు కనిపించక కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 10 దాటినా కూడా చలి మాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు చలిగాలులు కూడా వీస్తుండటంతో పల్లె ప్రజలతో పాటు పట్టణవాసులు ఉదయం రాత్రిపూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో ఎక్కడ చూసినా చలిమంటలే వేసుకుని ఉపశమనం పొందుతున్నారు పబ్లిక్. చలి తీవ్రత పెరుగుతుండటంతో జనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ఎక్కువ కేర్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజ వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పెరిగిన చలితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సిర్పూర్యులో 7.0 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. గిన్నెదరిలో 7.6, చాప్రాలలో 8.0, అర్లీటీలో 8.3, బేలలో 8.3, తిర్యానిలో 9.0, పొచ్చెరలో 9.4, బజార్ హత్నూర్లో 9.7, పిప్పల్దరిలో 9.7, ధనోరాలో 9.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ముఖ్యంగా ఏజెన్సీలో చలి తీవ్రతతో పాటు పొగమంచు సమస్య కూడా ఉంది. పొగమంచుతో ముందున్న వాహనాలు కూడా కనిపించక కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 10 దాటినా చలి మాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు చలిగాలులు కూడా వీస్తుండటంతో పల్లె ప్రజలతో పాటు పట్టణవాసులు ఉదయం రాత్రిపూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో ఎక్కడ చూసినా చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు పబ్లిక్. చలి తీవ్రత పెరుగుతుండటంతో జనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ఎక్కువ కేర్ తీసుకోవాలని చెబుతున్నారు. ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రతపై అప్డేట్స్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఒకవైపు హిమం లాంటి మంచు కురుస్తుంది, మరొక వైపు శీతల గాలులు వీస్తున్నాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చలి నుంచి రక్షించుకోవడానికి మారుమూల ఆదివాసీ గూడాల్లో చలిమంటలు వేసుకుంటున్నారు. ఉలెన్ దుస్తులు ధరిస్తున్నారు, స్వెటర్స్ కప్పుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే స్వెటర్స్ వేసుకున్నా, మఫ్లర్స్ కప్పుకున్నా, ఉన్ని దుస్తులు ధరించిన బ్లాంకెట్స్ కప్పుకున్నప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఎవరైతే బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ అదేవిధంగా ఏ ప్రయాణం సాగించే వాళ్ళందరూ కూడా చలి తీవ్రత నుంచి రక్షించుకోవడానికి ఏవైతే ముసుగులు వేసుకొని వెళుతున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల్ని పరిశీలిస్తే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమ్రంభీం జిల్లా సిర్పూర్యులో 7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా గిన్నెదరిలో 7.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు, అదేవిధంగా చాప్రాలలో 8 డిగ్రీలు, అర్లేటీలో 8.3 డిగ్రీలు, బేలాలో 8.3 డిగ్రీలు, తిర్యానిలో 9 డిగ్రీలు, పొచ్చెరలో 9.4 డిగ్రీలు, బజారత్నూర్లో 9.7 డిగ్రీలు, పిప్పల్దరిలో 9.7 డిగ్రీలు, ధనోరలో 9.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. ఈ విధంగా చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట ఎవరైతే శానిటేషన్ వర్క్ చేస్తారో వారందరూ కూడా తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఏ వస్తువును ముట్టుకున్నప్పటికి కూడా, ఏ పదార్థాన్ని తాకినప్పటికి కూడా ఒక చల్లగా ఉంటుంది, హిమాన్ని మర్పిస్తుంది, శీతలంగా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత 45 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుండడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నాము, తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? బాగుంది, ఈ ధర బాగుంది. అంటే ఏం ముట్టుకున్నా ఇట్లా కట్టెదరుస్తున్నాం, చలి బాగుంది. అంటే ముఖ్యంగా ఉదయం పూట పనులు చేసుకునే సందర్భంగా ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? ఉదయం 5 గంటల నుంచి అయితే లోబుద్ధి అయితే లేదు, బాగా చలి ఉంది.
తిరుపల్లి నుంచి ఆదిలాబాద్ పట్టణానికి ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తారు. రాకపోకలు సాగించే సందర్భంగా చలి తీవ్రత వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చేతులకు గ్లౌజులు వేసుకున్నప్పుడు కూడా, స్వెటర్ వేసుకున్నప్పుడు కూడా, అదేవిధంగా మొహానికి మాస్కులు కట్టుకున్నప్పుడు కూడా చలి పంజా విసురుతుందని ఈయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రోజు రోజుకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరగడం వల్ల ఒకవైపు ఇప్పటికే చిన్నపిల్లలు, వృద్ధులు అస్వస్థతకు గురవుతున్నారు. అదేవిధంగా ఆసుపత్రికి పాలై చికిత్స చేయించుకుంటున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. అయితే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా డాక్టర్లు మాత్రం ఒక సూచన చేస్తున్నారు. చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో బయటకు వెళ్ళొద్దని ఒక సూచన చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.